హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఊటీ టు కున్నూరు వెళ్ళడానికి టాయ్ ట్రైన్ ఉంటుంది. మేము టాయ్ ట్రైన్ ఎక్కడానికి ఉదగమండలం నుంచి ఎక్కాము. ఉదగమండలం రైల్వే స్టేషన్ పక్కనే టిఫిన్ షాప్ ఉంటుంది. టిఫిన్ చేసి మనం ట్రైన్ ఎక్కొచ్చు. ఎందుకంటే ట్రైన్ టైమింగ్స్ 2 ట్రైన్స్ ఉంటాయి. 9:15 AM టు రిటర్న్ 2 PMకి ఉంటుంది. 10:25 PM టు 3 PMకి రిటర్న్ ఉంటుంది. మేము 9:15 AMకి వెళ్ళాము. రైల్వే స్టేషన్ అంతా ఇలా ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్ చాలా నీట్‌గా, క్లీన్‌గా మెయింటైన్ చేస్తున్నారు. లక్కీగా మేమెళ్ళప్పుడు రష్ లేదు కాబట్టి చాలా ఖాళీగా అనిపిచ్చింది. మీరు ముందు వెళ్తే ఈ రైల్వే బుక్ చేసుకోవడానికి ఈ టాయ్ ట్రైన్ బుక్ చేసుకోవాలంటే 3 మంత్స్ ముందే మీరు బుక్ చేసుకోవాలి. మేము బుక్ చేసుకోకుండానే రైల్వే స్టేషన్‌లో టికెట్స్ తీసుకున్నాము. ఈ రైల్వే ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవాలంటే ఐఆర్‌సీటీసీలో బుక్ చేసుకోవాలి. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఉంటుంది. ఫస్ట్ క్లాస్ ₹450 ఊటీ టు కున్నూర్. సెకండ్ క్లాస్ ₹250 ఉంటుంది. మేము ఫస్ట్ క్లాస్ తీసుకున్నాము. ఎందుకంటే అక్కడికి వెళ్ళి తీసుకున్నాము కాబట్టి అప్పటికే సెకండ్ క్లాస్ టికెట్స్ అన్నీ అయిపోయాయి. ఈ రైల్వే స్టేషన్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. అందుకని ఇక్కడ మనకన్నీ షోకేస్‌లో పెట్టారు. పాత కాలంలో వాడిన రైల్వే స్టేషన్‌కి సంబంధించినవన్నీ మనకిక్కడ చూపిస్తున్నారు. ల్యాంప్స్, దాని హిస్టరీ అన్నీ మనకిక్కడ డీటెయిల్‌గా ఉంచుతున్నారు. హిస్టరీ అంటే ఇష్టమైన వాళ్ళకి ఇవన్నీ చూడ్డానికి చాలా బావుంటుంది. వాల్ క్లాక్ అన్నీ పాత కాలంలో ఉన్నవన్నీ చాలా బాగా ఇక్కడ మనకి నాలెడ్జ్ కూడా వస్తుంది. చాలా నీట్‌గా అన్నీ అరేంజ్ చేశారు. ఈ ట్రైన్ జర్నీ నీలగిరి కొండల్లో వెళ్తుంది. ఈ ట్రైన్ ట్రాక్ అంతా బ్రిటిష్ వాళ్ళు కట్టిందంట. చాలా బాగా కట్టారు. ఈ ట్రైన్ జర్నీ అంతా మంచి కొండల్లో ఎన్నో టన్నెల్స్ నుంచి వెళ్తుంది. 16 టన్నెల్స్, 250 బ్రిడ్జెస్, 20 కర్వ్స్ ఉంటాయి. ఈ రైల్వే స్టేషన్‌లోనే ఒక ఇంజిన్ కూడా పెట్టి దాని ముందు ఐ లవ్ ఊటీ అని పెట్టారు. ఫోటోస్ తీసుకోవడానికి. చాలామంది అక్కడికొచ్చి ఫోటోస్ తీసుకుంటున్నారు. ఈ విధంగా ఉంది. ఫోటోస్ కూడా చాలా బాగా వస్తాయి. మేమెళ్ళిన రోజు క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది. మేము ట్రైన్ ఎక్కిన తర్వాత వర్షం కూడా స్టార్ట్ అయింది. జర్నీ చాలా అంటే చాలా బావుంటుంది. మీరెవ్వరైనా ఈ ఊటీ ఎళ్తే ఖచ్చితంగా ముందు టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళండి. చాలా బావుంటుంది. ఫైనల్‌గా ట్రైన్ వచ్చేసింది. ట్రైన్ చూడ్డానికి ఇలా ఉంది. ఈ సీట్స్ ఫస్ట్ క్లాస్ సీట్స్ ఉన్నాయి. ఇవి సెకండ్ క్లాస్. ఇంకా ట్రైన్ జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఈ ట్రైన్ జర్నీ 4 అవర్స్ ఉంటుంది. 19 కిలోమీటర్సే 4 అవర్స్ వెళ్తుంది. ఇది స్లోయెస్ట్ ట్రైన్ ఇన్ ఇండియా. మంచి వ్యూస్ కూడా మనకిక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇల్లు కూడా ఊటీలో చాలా అందంగా ఉంటాయి. కొండలు, ఎత్తు కొండలు, మధ్యలో ఇల్లులన్నీ ఉంటాయి. మీకిక్కడ కనిపిస్తున్నది ఊటీలో ఎక్కువగా క్యారెట్ పండిస్తూ ఉంటారు. అక్కడ మీకు కనిపిస్తున్నదంతా క్యారెట్ వాళ్ళందరూ పండించింది కోస్తున్నారు. ఊటీలో ఎక్కువగా క్యారెట్ మరియు రాడిష్ ఎక్కువగా పండిస్తున్నారు. ఈ ప్రయాణం అంతా ఇటువంటి అందమైన టీ తోటలు, వాగులు గుండా వెళ్తుంది. చాలా బావుంటుంది. లైఫ్‌లో ఒక్కసారైనా ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. చాలా బావుంటుంది. మేము రిటర్న్ వచ్చేటప్పుడు బస్సు తీసుకున్నాము. బస్సు అయితే 1 అవర్‌లో కున్నూర్ టు ఊటీ వచ్చేసాము. కానీ ఇది స్లోయెస్ట్ ట్రైన్ కాబట్టి 4 అవర్స్ పట్టింది. ఉదగమండలం నుంచి కున్నూరుకు వెళ్ళే దారిలో 4 ఊర్లున్నాయి. ఆ ఊర్లు నేమ్స్ కూడా చాలా క్యూట్‌గా, డిఫరెంట్‌గా మనకనిపిస్తాయి. కున్నూరులో దిగిన తర్వాత కున్నూరు అంతా చూసి రిటర్న్ రావడానికి కూడా కున్నూరు నుంచి ఉదగమండలంకి 3 PMకి, 2 PMకి ట్రైన్స్ ఉంటాయి. మేమైతే బస్‌కొచ్చాము. మీరు కూడా వచ్చేటప్పుడు బస్‌కు రావడానికి ప్రయత్నించండి. బస్ జర్నీ కూడా చాలా బావుంటుంది. మేము కున్నూరులో దిగి ఆటో తీసుకొని అక్కడి నుంచి కున్నూరు ఎక్స్‌ప్లోర్ చేశాము. నెక్స్ట్ వీడియోలో కున్నూరులో ఏమేమి చూడాలో చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.